సో, హాయ్ గైస్ మన ఇండియా నుంచి, మన తెలుగు సినిమా నుంచి హాలీవుడ్ రేంజ్‌లో రిలీజ్ అవ్వబోతున్న సినిమాల గురించి అయితే మనమైతే మాట్లాడేసుకుందాం. సో, దానికన్నా ముందైతే వీడియోని చూసే ముందు కంటిన్యూ‌గా వీడియోనైతే లైక్ అయితే కొట్టండి. సో, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది 'ఎస్ఎస్ఎంబీ 29'. సో, ఈ సినిమా మీద చాలా అంటే చాలా హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇండియా వైస్‌గా చాలా అంటే చాలా హ్యూజ్ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ వైస్‌గా ఈ సినిమా వచ్చేసరికి 120 ప్లస్ కంట్రీస్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు. సో, 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమా అయితే మన ఇండియన్ సినిమాలో ఒక చరిత్ర అయితే మారబోతుంది గ్లోబల్ వైస్‌గా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి 'అల్లు అర్జున్', 'అట్లీ' వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా వచ్చేసరికి 'ఏఏ 22' ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా మీద కూడా చాలా అంటే చాలా హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంత హైప్ ఎందుకు ఉందిరా అంటే ఈ సినిమాని ఒక రేంజ్‌లో ఈ మూవీ స్కేల్ కావచ్చు, ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా అయితే తీస్తున్నారని చెప్పుకోవచ్చు. 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీకి 1000,00,00,000 బడ్జెట్ పెడితే మన 'అల్లు అర్జున్' ఇంకా 'అట్లూ' వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి 800,00,00,000 బడ్జెట్ అయితే పెట్టిర్రని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోండి ఏ లెవెల్‌లో వీళ్ళ స్టోరీ గావచ్చు, స్కేల్ గావచ్చు, ఏ లెవెల్‌లో ఉందనేది. సో, చాలానే చాలా విధ్వంసం అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మన తెలుగు నుంచి 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ కన్నా మన 'అల్లు అర్జున్' ఫిల్మ్ వచ్చేస్తే అదే మన తెలుగు నుంచి ఫస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్‌ని అయితే కుమ్మేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'స్పిరిట్' ఈ సినిమాని పాన్ ఇండియా వైస్ కంటే మొత్తం గ్లోబల్‌గా రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ అన్న అయితే గట్టిగానే ఫిక్స్ అయ్యి ఉన్నట్టున్నారు. ఎందుకంటే చాలా హైప్ ఉంది ఈ సినిమాకి. సో, ఈ సినిమాని గ్లోబల్ వైస్‌గా రిలీజ్ చేస్తే మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయితది అని చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ టేకింగ్‌కి, తన డైరెక్షన్‌కి, ఇంకా మన ప్రభాస్ అన్న యాక్టింగ్, తన కటౌట్‌కి హాలీవుడ్ మొత్తం దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. కలెక్షన్స్ అయితే ఒక రేంజ్‌లో అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కనుమని ఎరుగని రేంజ్‌లో అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. నో డౌట్ ఈ సినిమాతో కూడా మన తెలుగు ఒక రేంజ్‌నైతే మారబోతుంది. ఇండియన్ సినిమా ఒక రేంజ్ అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన 'నాని పారడైజ్ ఆఫ్ ఒడిలా'. సో, వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పారడైస్'. సో, ఈ మూవీ హాలీవుడ్ రేంజ్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుంది అని చాలా మంది మాట్లాడేసుకుంటున్నారు. సో, ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన 'రామాయణం' ఈ సినిమా కూడా తెలిసిందే 2 పార్ట్స్‌లో వస్తుంది. ఈ మన ఇండియన్ సినిమా ఒక రేంజ్‌నైతే ఒక రామాయణం అయితే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అయితే తీస్తున్నారు. మన 'రణబీర్ కపూర్', 'పల్లవి', 'యష్' వీళ్ళందరూ అయితే కలిసి అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. మన బాక్స్ ఆఫీస్‌ని అయితే కుమ్మేస్తుంది. హాలీవుడ్‌కి అయితే మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది ఏమంటారు? కామెంట్ చేయండి.